దేవుని నామానికి మహిమ కలుగును గాక. షైన్ ఆఫ్ షెకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూడైన గొప్ప తండ్రి, నీ కొందనాలు. నీ వాక్యంలో మేము ధ్యానం చేయడానికి సిద్ధపడ్డాం. ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యానుసారంగా వాస్తవాన్ని మేము గ్రహించడానికి, నీ వాక్యానుసారంగా మేము నడిపించబడటానికి నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని నీ కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూన్నాము తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షెకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య తరగతిలో భాగంగా ఆత్మఫలములో ఉన్న సంతోషాన్ని గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో సంతోషం, ఆత్మఫలం ద్వారా కలిగే సంతోషాన్ని గూర్చి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన తండ్రికి తను చేస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం గమనిస్తే తండ్రిని ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో అడుగుతున్నాడు. నీ యొద్దకు నేను వచ్చుచున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట నేను చెప్పుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొద్దకు వెళుతున్న ఆ సమయాన్ని చెబుతూ, నేను నీ యొద్దకు వచ్చేస్తూ ఉన్నాను నా పనిని ముగించుకొని అని అంటూ, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లుగా, దేవుని యొక్క సంతోషం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని యొక్క సంతోషం పరిపూర్ణమగునట్లుగా చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దేవుని యొక్క సంతోషం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నేను తండ్రిని వేడుకుంటాను, ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండటానికి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాడు అని అనడం, నేను వెళ్ళుట వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళితే ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఆ సందర్భాలు, దేవుని యొక్క సంతోషం అనేది పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణమవుతుంది. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఆ సంతోషం ఆత్మఫలము ద్వారా దేవుడు ఆ సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని యొక్క సంతోషం మన యందు పరిపూర్ణం అవ్వటానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సంతోషాన్ని మనలో దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట, మీ సంతోషం మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని అనే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సంతోషం మనలో ఉంటుందో అప్పుడు మన యొక్క సంతోషం అనేది పరిపూర్ణమవుతుంది. సంతోషానికి పరిపూర్ణత దేవునిలో ఉన్నది. అదే మాట ఇక్కడ అంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండవలనని, అలాగే మీ సంతోషం పరిపూర్ణం కావాలనని అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యందు ఉన్న ఒక వ్యక్తికి సంతోషం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని కార్యాలు దేవుడు జరిగించినందుకు అని కాదు, పరిపూర్ణమైన సంతోషం, ఎప్పుడు ఉండే సంతోషం, అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే నా సంతోషం మీ యందు ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని అనే మాట యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సంతోషం పరిపూర్ణంగా ఎలా మార్చబడుతుంది? యోహాను 15వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమను కలిగిన తత్వం మనం కలిగి ఉంటామో ఆ ప్రేమలో సంతోషం అనేది ఉంటుంది. ఆ సంతోషము మనకు పరిపూర్ణమైన సంతోషకరంగా మన జీవితానికి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును మీరు ఆనందించండి అంటున్నాడు. ప్రభువునందు మాత్రమే సంతోషం ఉంది కనుక ఎల్లప్పుడూ ప్రభువులో ఉన్న కారణంగా, ఎల్లప్పుడూ ప్రభువులో ఉంటే ఆ సంతోషం అనేది మనతో పాటు ఉంటుంది. దేవునిలోనే సంతోషం ఉన్నది. ఆ సంతోషం బయట ప్రపంచంలో ఎక్కడ లేదు అనేది మనం గమనించాలి. కాబట్టి ఏ సంతోషం అయితే దేవుడు కలిగి ఉన్నాడో అదే సంతోషం మనలో పరిపూర్ణం కావాలని యేసు ప్రభు ప్రార్థన చేయటం, నా సంతోషం మీరు కలిగి ఉంటే మీ సంతోషం కూడా పరిపూర్ణం అవుతుందని యేసు ప్రభు చెప్పడం, ప్రభువునందు ఎల్లప్పుడూ మనం ఆనందించాలి, ప్రభువునందే సంతోషం ఉన్నదని పౌలు చెప్పటం, ఈ 3 వచనాల ఆధారంగా దేవునిలోనే సంతోషం ఉన్నది. ఆ సంతోషం పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఆత్మఫలంగా దేవుడు మనకు అనుగ్రహించాడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పాత నిబంధనలో దేవుణ్ణి బట్టి సంతోషించిన సందర్భాలు కలిగిన వాక్య భాగాలు
ఒకసారి నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. పాత నిబంధనలో దేవుణ్ణి బట్టి సంతోషించిన సందర్భాలు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన ఆ మాటను నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు అనే మాట రాయబడింది. దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది అనే విషయం దావీదు గుర్తించారు. మన సంతోషాన్ని ఎక్కడెక్కడో మనం వెతుకుతూ ఉంటాం. దేనిని బట్టి మనం సంతోషించాలని కొన్ని కారణాలు వెతుక్కుంటాం. దావీదు తన జీవితంలో గుర్తించిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం కలదు అని గుర్తించాడు. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో నాకు సంపూర్ణమైన సంతోషం కలదు అనేది దావీదు జీవితంలో వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తాను గుర్తించాడు. అదే రీతిగా 51వ కీర్తన భాగంలో 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట ఇక్కడ దావీదు మనకు తెలియచేస్తున్నాడు. దేవా నా యందు 51వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. ఈ యొక్క దావీదు మాట మరలా ఈ రక్షణ ఆనందం నాకు కలగచేయి అనే మాట ఎందుకు అంటున్నాడు అంటే, దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం కలదు అని చెబుతున్న ఈ దావీదు మరలా నీ రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించు అనే మాట మరలా ఎందుకు అంటున్నాడు అంటే, ఆనందాన్ని కోల్పోయే పరిస్థితి దావీదు జీవితంలో ఏర్పడింది. అందుకే 51వ కీర్తన భాగంలో పైన వచనం, ఈ యొక్క అధ్యాయానికి పైన మనం గమనిస్తే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇలాగ బెత్షెబా విషయంలో దావీదు దేవునికి విరుద్ధమైన పాపం జరిగించిన తర్వాత సంతోషాన్ని కోల్పోయిన వ్యక్తిగా దావీదు ఇక్కడ మార్చబడ్డాడు. కాబట్టి నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు అనే మాట మాట్లాడుతున్నాడు. సంతోషం అనేది దేవుడు మనకిస్తే ఆ సంతోషాన్ని అనేక సందర్భాల్లో మనం వివిధ కారణాలను బట్టి పోగొట్టుకునే సందర్భాలు మన జీవితంలో కలిగి ఉంటాం. దావీదు జీవితంలో బెత్షెబా విషయంలో అతడు చేసిన పాపం బట్టి, అతని యొక్క మనసాక్షిలో కలిగిన దోషారోపణ బట్టి ఆనందాన్ని అతడు కోల్పోయి ఆనందానికి దూరంగా ఉంటూ ఉన్నాడు. నాతాను ప్రవక్త ద్వారా తిరిగి దావీదు హెచ్చరించబడిన తర్వాత అతని జీవితంలో పశ్చాత్తాపాన్ని పొందుకొని తన జీవితంలో గ్రహించింది ఏంటంటే, దేవుని సన్నిధిలో నిత్యము ఆనందం ఉన్నది అని ఒకప్పుడు గ్రహించిన ఈ దావీదు ఆ ఆనందాన్ని నేను కోల్పోయాను అనేది నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత అతనికి అర్థమైంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరలా ఆ రక్షణానందాన్ని నాకు అనుగ్రహించు, మరలా నాకు అనుగ్రహించు ఆ రక్షణ ఆనందం అంటే తాను కోల్పోయిన సంతోషం నాకు మరలా కావాలి అంటున్నాడు. కాబట్టి మనం వ్యక్తిగతంగా వివిధ కారణాలతో ఆ సంతోషాన్ని మనం ఒకవేళ కోల్పోతే, ఎందును బట్టి ఎక్కడ ఆ ఆనందాన్ని కోల్పోయామో, ఏ పరిస్థితిని బట్టి ఆ ఆనందాన్ని కోల్పోయామో తిరిగి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. చిన్న కారణాలే కావచ్చు, కానీ మన జీవితకాలం మనం సంతోషంగా ఉండకుండా సంతోషానికి దూరంగా బ్రతికేలాగా చిన్న కారణమే మన జీవితాన్ని సంతోషానికి దూరంగా చేస్తుంది. కాబట్టి సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నది అని మనకు తెలుసు. ఆ సంతోషానికి దూరంగా ఒకవేళ మనం ఉంటున్నట్లయితే ఆ సంతోషాన్ని తిరిగి మనం పొందుకునే రీతిగా ఎక్కడ ఆ సంతోషం ఏ విషయంలో మనం కోల్పోయామో మనం గుర్తించాలి. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అనే మాట. దావీదు తాను అంటున్న మాట, యెహోవా యందే నేను హర్షిస్తాను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషిస్తాను. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. కారణం ఏంటంటే, అది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన రక్షణ. దానికి వెల దేవుడు నిర్ణయించి, ఈ యొక్క రక్షణ మీరు పొందాలి అంటే ఎంత వెల మీరు చెల్లించాలని దేవుడు ఒకవేళ మనకు వెల నిర్ణయిస్తే, ఆ సంతోషం అనేది కూడా, రక్షణ ద్వారా కలిగే సంతోషం కూడా మనం పొందడానికి అనర్హులైపోతాం. దేవుడు రక్షణతో పాటు అన్నిటి, ముఖ్యంగా రక్షణతో పాటు సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండాలనే కదా కష్టపడేది. ఏ వ్యక్తి అయినా సంతోషంగా తన పిల్లలు ఉండాలనే కదా ప్రయత్నం చేసేది. సంతోషం నాకు వద్దు, సుఖవంతమైన జీవితం నాకు వద్దు అనే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఎందుకు, ఏ కష్టమైనా ఇష్టంగా ఎందుకు చేస్తున్నాం, తర్వాత అయినా సంతోషం కలుగుతుందనే కదా.
ఎన్ని బాధలైనా పడుతూ ఎందుకు కష్టపడుతున్నాం? ఎక్కడో చోట కొంతైనా సంతోషం మనం అనుభవిస్తామనే కదా. పిల్లల, దేవుడు సంతోషం మనకు అనుగ్రహించాడు అని బైబిల్ చెప్తుంది. దావీదు జీవితంలో ఎలా సంతోషాన్ని గుర్తించాడు? దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషించే విధానం దావీదు జీవితంలో నేర్చుకున్నాడు. ఈ లోకంలో పరిస్థితులలో మార్పు కలిగితే సంతోషం కలుగుతుంది, అది వేరు. పరిస్థితుల్లో మళ్ళా వ్యతిరేకమైన పరిస్థితులు మళ్ళా మనకు ఎదురవుతే అదే సంతోషం మన యొద్ద నుండి దూరం అయిపోతుంది. రక్షణను బట్టి సంతోషించే సంతోషం అనేది పరిస్థితులను బట్టి మార్పు పొందే సంతోషం కాదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు మేలుకరంగా ఉన్నా, పరిస్థితులు కీడు కలిగించిన, ఎలాంటి రీతిగా మన జీవితంలో పరిస్థితులు మార్చబడిన సంతోషం అనేది రక్షణను బట్టి మనం పొందుకున్న వారంగా ఉంటే, ఈ సంతోషం అనేది ఉచితంగా దేవుని ద్వారా అనుగ్రహించబడిన సంతోషం అని భావిస్తే, పరిస్థితుల మీద ఆధారపడే సంతోషం కాదు, కానీ దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషించే రీతిగా మన జీవితాలు మార్చబడతాయి. ఇదే పాత నిబంధన గ్రంథంలో ఇంకొక మాట నేను మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఇటు రీతిగా యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట ఇదే సంతోషాన్ని గురించి వ్రాయబడింది. శృంగారమైన బాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అనే మాట ఇక్కడ చూస్తున్నాం. దేవుడు రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, నీతి అనే పైబట్టను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి బట్టి మహా ఆనందాన్ని మనకు అనుగ్రహించాడు. మన జీవిత కాలంలో రక్షణను బట్టి కలిగే సంతోషం కాకుండా ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి కలిగే సంతోషం ఎన్ని రీతులుగా మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ, రక్షణను బట్టి కలిగే సంతోషం గనుక మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం కలిగి ఉండకపోతే, చాలా ఉన్నతమైన రక్షణను బట్టి కలిగే సంతోషానికి మనం దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోకంలో రక్షణను బట్టి కలిగే సంతోషాన్ని మించిన సంతోషం ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రం అనేది దేవుడు నీకు అనుగ్రహించాడు అంటే, కొన్ని కోట్ల ఈ జనాభా కలిగిన ప్రపంచంలో దేవుడు నిన్ను ఎన్నిక చేసుకొని రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపచేసి, నీతి అనే పైబట్టను దేవుడు నీకు అనుగ్రహించినందుకు ఇంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏదైనా మన జీవితంలో ఉందా? దేవుని దృష్టిలో విలువైన జీవితం నువ్వు జీవించడానికి దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు అనే విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తూ, దేవుడు నిన్ను రక్షించాడు, నీకు నీతిని అనుగ్రహించాడు అంటే, ఇది మన జీవితంలో దేవుణ్ణి బట్టి ఆనందించే విషయంలో ఇది ఎంతో మహా ఆనందాన్ని కలిగించే విషయం అనేది మనం గుర్తించాలి. అలాగే దేవుణ్ణి బట్టి మన ఆత్మ ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా మన జీవితం ఉండాలి. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న సంతోషాలను గూర్చి మనం గమనించాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన సంతోషం ఎలా ఉండాలో సంతోషం మనకు తెలియచేశాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో 18 నుండి కొంచెం క్లియర్గా ఉంది, అది నేను మీకు చదువుతాను. తెలుగు బైబిల్లో మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తం శ్రమయనును హింసైనను కలుగుగాని అభ్యంతర పడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్న ఈ ఉపమానంలో చాలా మంది వాక్యాన్ని బట్టి వెంటనే అబ్బా దేవుడు నాతో మాట్లాడాడు అని చాలా సంతోషంగా దేవుని యొక్క మాట నాకు ఈరోజు ఆదరణ కలిగించింది, ధైర్యం కలిగించింది, విశ్వాసం కలిగించిందని సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ రాతి నేలను విత్తబడిన వ్యక్తికి వేరు వచ్చే అవకాశం లేదు. ఆ విత్తనానికి వేరు రావటం, ఫలం రావటం అనేది అవకాశమే లేదు. కానీ వాక్యం వినగానే సంతోషించే వ్యక్తిత్వం చాలా మంది ప్రపంచంలో కలిగి ఉంటూ ఉన్నారు. వాక్యాన్ని వినగానే సంతోషించి ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు అనే రీతిగా ఉంటారు. కానీ శ్రమ అయినా, వేదనైనా, కష్టాలైనా, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆ సంతోషం అనేది వారి నుండి కనుమరుగైపోతుంది. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగే సంతోషం మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం కలిగి ఉండాలంటే, మన హృదయం అనే భూమి రాళ్ళు రప్పలు లేకుండా, కలుపు మొక్కలు లేకుండా
దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే హృదయం, దేవుని యొక్క వాక్యానికి స్పందించే హృదయం అనే భూమిని మన హృదయంలో మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ వాక్యం అనే విత్తనం మనలో విత్తబడినప్పుడు ఆ వాక్యం అనే విత్తనం వేరు కలుగుతుంది, దానికి ఫలం కలుగుతుంది. దాన్ని బట్టి సంపూర్ణమైన సంతోషం మన జీవితంలో మనం కలిగి ఉంటాం. కాబట్టి వెంటనే ఒక వాక్యం విన్నాం, వెంటనే కొంత సంతోషం కలిగింది, అలా సంతోషిస్తూ వెళ్ళిపోతూ ఉన్న వాక్యం వింటూ, కానీ మన జీవితంలో హృదయం అనే భూమి సరిగా లేకుండా రాతి వలె అది విని వదిలిపెట్టే రీతిగానే మన హృదయ స్థితి ఉంటే గనక మన జీవితంలో వాస్తవంగా వాక్యం ద్వారా కలిగే సంతోషానికి మనం దూరంగా ఉంటాం అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఇంకొక సంతోషాన్ని గురించి ఇలా తెలియజేశాడు. ఇదే మత్తయి రాసిన సువార్త 13:44 నేను చదువుతున్నాను. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కొనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొంటాడు. ఏదైనా ఒక భూభాగంలో ధనం దాచబడింది, అక్కడ సమృద్ధిగా ఆస్తున్నది అనేది ఏ వ్యక్తి అయినా గుర్తిస్తే ఆ పొలాన్ని కొనడానికి, ఆ భూభాగాన్ని కొనడానికి అతడు దాచుకున్నదంతా తీసుకుని వెళ్ళి పెట్టుబడి పెట్టి ఆ పొలాన్ని కొంటాడు. కొన్న తర్వాత అది కనుగొని దొరికిన తర్వాత అంత ధనాన్ని చూసి సంతోషంగా అతడు జీవిస్తాడు. చాలా సందర్భాల్లో ఆశీర్వాదం ఎక్కడ ఉంది అనేది మనం వెతుకుతూ ఆ ఆశీర్వాదం కొరకు ఎంత గొప్ప త్యాగాలైనా చేస్తాం. దాచబడిన ధనం ఎక్కడన్నా ఉంది అని మనం గుర్తిస్తే ఆ దాచబడిన ధనం కొరకు మనం నిద్ర కూడా నిద్రపోకుండా దాన్ని వెతికి సంపాదించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలాగే ఒక భూభాగమందు ధనం దాచబడి ఉంది అని అన్నప్పుడు ఆ భూభాగాన్ని మొత్తం కొనేస్తే అందులో ఉన్న ధనము బంగారం అంతా నాదే కదా అనే ఉద్దేశం ఒక వ్యక్తికుంటే తనకున్నదంతా అమ్మి ఆ శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి, ఆ భూభాగాన్ని కొనడానికి అలా ప్రయత్నం చేస్తాడో, ఎక్కడ శ్రేష్టమైనది ఉన్నదో దాన్ని వెతికే ప్రయత్నం మనం చేయాలి. ఆ శ్రేష్టమైన స్థలం ఏంటి? ఈ ప్రకృతి సంబంధమైన భూమి, ఈ భూమిలో దాచబడిన విషయాలు, భూభాగంలో ఉన్న ధనాన్ని గురించి కాదు. ఈ వాక్యం అనేదే ధననిధి. ఈ వాక్యం అనేదే ధననిధి. దీన్ని త్రవ్వే కొలది ఎన్నో వాస్తవ విషయాలు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి, ఆత్మ సంబంధమైన ధనం ఈ వాక్యంలో దాచబడి ఉంది. ఈ శ్రేష్టమైన ఈ వాక్యంను త్రవ్వే కొలది ఎన్నో రకాల ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. కాబట్టి మన జీవితంలో శ్రేష్టమైనది ఏది? తాత్కాలికంగా సంతోషాలు కలిగించే విషయాలా? తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించే ఆర్థిక లావాదేవీలా? తాత్కాలికంగా మనకు సంతోషం కలిగించే పరిస్థితులు ఏవైనా ఉన్నాయా? తాత్కాలికంగా కలిగే ఈ సంతోషాలన్నీ ఒక రోజు మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మన జీవితంలో ఎప్పటికీ శాశ్వత కాల సంతోషం అనేది దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని రాజ్యాన్ని గూర్చి మనం వెతికే ప్రయత్నంలో ఉన్నది. కాబట్టి ఉపమానాలన్నీ ప్రకృతి సంబంధంగా ఏదో ధనాన్ని సమకూర్చుకోవాలి లేక ఏదో ప్రయత్నం చేయాలని కాదు. అందుకే మత్తయి రాసిన సువార్త 13:44 పరలోక రాజ్యము అనే మాట మాట్లాడాడు. అంటే పరలోక రాజ్యము అని చెబుతూ ఉపమాన రీతిగా పొలంలో దాచబడిన ధనం ఒక వ్యక్తి కనుగొంటే ఆ పొలాన్ని ఎలా కొంటాడో అన్నాడు. అది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడాలి, అందులో సంతోషం ఉందని చెప్పడం లేదు. కానీ ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం ఉన్నది అనే విషయాన్ని గుర్తించిన తర్వాత ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యంలో మనకు రావాల్సిన జీతం, మనకు రావాల్సిన ఆశీర్వాదం, ఘనత, హెచ్చింపు అవి దేవుని రాజ్యంలో ఉన్నాయి. దాని కొరకు మనం కష్టపడాలి అనే రీతిగా, ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత అవును, దేవుని రాజ్యంలో ఆ ఘనత, హెచ్చింపు, దేవుని రాజ్యంలో మనకు రావాల్సిన ఆస్తి, ఘనత ఉన్నదా అంటే అవును, బైబిల్ చెప్తుంది ఉన్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 1:8 రాయబడిన మాట ఇక్కడ మనం గమనిస్తే తెలుగు బైబిల్లో 7వ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కొనుటకు కారణము అవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకున్న శ్రమలకు, మనం పొందిన కష్టాలకు, వేదనలకు అన్నిటికీ ఒక పరిష్కారం, దేవుడి ద్వారా మనం అనుభవించిన ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం, దేవుని ద్వారా కలిగే హెచ్చింపు అనేది మనం చూడబోతున్నాం. అలాగే 8-9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కళ్ళ ముందు దేవుడు మన కంటికి కనబడకుండా ఉన్నప్పటికీ, నేను నీ ప్రక్కనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుడు మనలను ధైర్యపరిచే రీతిగా కనబడే ఒక వ్యక్తిగా లేనప్పటికీ, ఆయనను చూడకపోయినా ఆయన యందు మన విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగిన వారంగా ఉంటున్న మనకి
ఆత్మ సంబంధంగా చెప్పనాశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం దేవుడు మన కొరకు భద్రపరిచాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి సంతోషించడం, వాటిని బట్టి కొంతకాలం ప్రకృతి సంబంధంగా ఏదో తృప్తి పొందుకునే జీవితానికి మనం అలవాటు పడకూడదు. రాబోతున్నవాడు యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా కలిగే మహిమ ఘనత ఎంత ఉన్నతమైనదో, ఆయనను చూసినప్పుడు కలిగే సంతోషం ఎంత ఉన్నతమైనదో దాని యందు మనం దృష్టి నిలిపే వారంగా మన జీవితం ఉండాలి. కాబట్టి ప్రకృతి సంబంధమైన విషయాలను ప్రక్కకు పెట్టి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత వలన కలిగే ఆ సంతోషం కొరకు ఎదురు చూసే ఆ మనస్సు మనం కలిగి ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఇటు రీతిగా తెలియజేస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోనూ మిమ్మును నింపును గాక అనే మాట అంటున్నాడు. విస్తారముగా నిరీక్షణ కలిగిన వారంగా మనం మార్చబడటానికి నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త సంతోషం సమాధానం మీకు అనుగ్రహించాలనే మాట అంటున్నాడు. విశ్వాసం ద్వారా అనే మాట మనం గుర్తించాలి. ఎప్పుడు మనం విశ్వాసం కోల్పోయి అవిశ్వాసంగా మన హృదయం ఉంటుందో, అవిశ్వాసం అనేది భయానికి కారణంగా ఉంటుంది. ఎప్పుడైతే భయం, పిరికితనం అనేది మనం కలిగి ఉంటామో, భయపడుతూ ఉన్న వ్యక్తులకు సంతోషం అనేది దూరంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసం ద్వారా మనము సమస్త ఆనందంతో జీవించే జీవితానికి అలవాటు పడాలి. ఈరోజు ఏదో అద్భుతం జరిగితే అప్పుడు దేవుడు ఉన్నాడు అని దేవుడి మీద ఆధారపడటం, మన ప్రార్థన విన్నందుకు దేవుడు జవాబు అనుగ్రహించాడు, దేవుడు మన ప్రార్థన విన్నాడని సంతోషించటం, ఏదో ప్రకృతి సంబంధంగా కనబడుతున్న కార్యాల మీద మనం ఆధారపడి సంతోషించి దేవుణ్ణి ఆరాధించడం కాదు మన జీవితం. విశ్వాస సంబంధమైన సంతోషం మన జీవితంలో ఉండాలి. అద్భుతం జరగకముందే జరుగుతుంది అనే సంతోషం మన జీవితంలో కనబడాలి. దేవుడు మన పక్షంగా ఆయన ఉన్నాడు, మనకు అన్యాయం చేయడు, మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని సిగ్గుపరచడు అనే సంతోషం మన జీవితంలో మనం కనపరచాలి. అద్భుతం జరిగినప్పుడు ఒక సంతోషం, అద్భుతం జరగనప్పుడు ఒక సంతోషం కాదు. అద్భుతం జరగకముందే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించేవాడు అనే విషయంలో మనము వాస్తవం, ఇంకా మన జీవితంలో జరగక మునిపే అద్భుత కార్యం మన జీవితంలో అనుభవించక మునిపే సంతోషించే విశ్వాస సంబంధమైన సంతోషం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. పిల్లల్ని ముగింపులోనికి నేను రాబోతున్నాను. ఆత్మ సంబంధమైన సంతోషం బట్టి సంతోషించే విధానం, ఇది దేవుని సంబంధమైన సంతోషం. ప్రకృతి సంబంధమైన విషయాల మీద ఆధారపడుతూ వాటిని ఆధారంగా చేసుకుని సంతోషించే జీవితం ఇదంతా కూడా దేవునికి భిన్నమైన సంతోషం. కాబట్టి వాక్యం మనకి ఏ విధమైన సంతోషాన్ని గూర్చి నేర్పిస్తుంది, దేవునిలో ఉన్న సంతోషాన్ని గూర్చి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కొన్ని మాటలు నేను చెప్పి ఈరోజు నేను ముగించబోతున్నా. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయంలో 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్న సంతోషం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉంటుంది అని అంటున్నాడు. ఇది ఏ దినమందు? జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకుతున్నప్పుడు ఆ దినమందు మీరు సంతోషించి మీరు గంతులు వేయండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉంటుందన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన సంతోషం ఏంటో తెలుసా? 23వ వచనం కన్నా ముందు మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మనుష్య కుమార్ నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అని చెబుతూ ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి అంటున్నాడు. సంతోషం అనేది ఎలా మనం సంతోషించాలో చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఎవరైనా మనల్ని అభినందిస్తే అది మనకు సంతోషంగా భావిస్తాం, మన విలువ గుర్తిస్తే అది సంతోషంగా భావిస్తాం. ఎవరైనా మన యొక్క ప్రతిభను గుర్తించి మనకు దానికి తగినట్టుగా ఏ రివార్డో అవార్డో ఇస్తే అప్పుడు మనం సంతోషిస్తాం. వాక్యం దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ ప్రకృతి సంబంధమైన రీతులుగా మనకు సన్మానాలు సంస్కారాలు జరిగినప్పుడు ప్రజలు మనల్ని గుర్తించి ఒక ఉన్నత వ్యక్తిగా మనల్ని పరిగణించినప్పుడు కలిగే సంతోషాల గురించి బైబిల్ మనకు చెప్పట్లేదు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మిమ్మల్ని ద్వేషించి మీ పేరే కొట్టేసి మీరు విలువైన వారు కాదు అని మిమ్మల్ని ద్వేషించి వెలేసి ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నిజమైన సంతోషం ఎక్కడ ఉంది అంటే మనల్ని పొగిడే పొగడ్తలలో లేదు, మనం పొందుకునే అభినందనలో లేదు, మన చుట్టూ మనలను ప్రేమించేవారో లేక మన చుట్టూ మన యొక్క ప్రతిభను గుర్తించేవారో ఉన్నప్పుడు ఆ సంతోషం లేదు. మనల్ని ద్వేషించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు, నిందించేవారు మన విలువను కూడా గుర్తించకుండా మన పేరును సైతం కించపరిచి హీనంగా మనల్ని దూషించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు
నిజమైన సంతోషం ఉంటుంది అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన సంతోషం, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఈ సంతోషం చాలా భిన్నంగా ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని నిమిత్తం శ్రమపడి, దేవుని నిమిత్తం నిందించబడుతున్నప్పుడు, దేవుని నిమిత్తం అవమానపడుతున్నప్పుడు కలిగే సంతోషం అది దేవుని సంబంధమైన సంతోషం. ఎందుకంటే మన ఫలం పరలోకమందు అధికమవుతూ ఉంది. అప్పుడప్పుడు ఆ ప్రమోషన్ మనకు రావటం వేరు, డబుల్ ప్రమోషన్ రావటం వేరు, ఇంక్రిమెంట్ రావటం వేరు, డబుల్ ఇంక్రిమెంట్ రావటం వేరు. శాలరీ మన జీవితంలో పెరిగితే 10% పెరిగిందా, 20% పెరిగిందా ఈ నెల, ఈ సంవత్సరం అనుకుంటాం. డబుల్ ప్రమోషన్, డబుల్ శాలరీ అంటే ఎంత సంతోషం ఉంటుంది. మనము దేవుని నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు అలాంటి డబుల్ ప్రమోషన్, డబుల్ ఇంక్రిమెంట్ అది యేసు ప్రభు మనకు ప్రకటిస్తున్నాడు. కాబట్టి తాత్కాలికంగా మనకు కలిగే అభినందనలు, పొగడ్తలు, మంచి పేరు, కీర్తి, హెచ్చింపు ఎన్ని పక్కన పెడితే పరలోక రాజ్యంలో కలిగే ఆ యొక్క హెచ్చింపు కొరకు మన ధ్యాస ఉండాలి అనే ఈ నిజమైన సంతోషం గురించి యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే ఆత్మఫలం అనేది ఈ లోక సంబంధమైన సంతోషం జీవించడం కొరకని కాదు. ఆత్మఫలం అనేది పరలోక రాజ్య సంబంధమైన సంతోషాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన చక్కటి గుణలక్షణం. దీనిని మనం గుర్తించాలి. అదే రీతిగా ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉన్నది. అది చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇటు రీతిగా వ్రాయబడింది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అంటున్నాడు. క్రీస్తు శ్రమలలో మనం పాలివారమై ఉన్నంతగా సంతోషించాలి. క్రీస్తు మహిమతో ప్రత్యక్షపరచబడిన దినమందు మనకు సంతోషం నిజంగా కావాలంటే క్రీస్తు శ్రమలను అనుభవించడానికి సంతోషించాలి. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే ఏదో లాభం వస్తుంది, సంతోషం కలుగుతుంది, కుటుంబంలో సమాధానం ఏర్పడుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, రకరకాల కారణాలతో యేసు ప్రభు దగ్గరికి వస్తారు. క్రీస్తు నిమిత్తం శ్రమపరచబడితే అప్పుడు సంతోషం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం అంటే పూల మీద నడుస్తున్నట్టు, గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ మీద వెళ్తున్నట్టు జీవితం ఉండదు. క్రీస్తు శ్రమలను అనుభవించడానికి మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటున్నామని అర్థం. అప్పటి వరకు ఉన్న మిత్రులు ద్వేషించే పరిస్థితులు, బంధువులు ద్వేషించే పరిస్థితులు, ఊరు నుండి, గ్రామం నుండి వెలివేయబడే పరిస్థితులు ఏర్పడతాయి. అంతవరకు మన చుట్టూ మనల్ని పొగిడిన వారు, మనల్ని మెచ్చుకున్న వారే మనం దూషించి, నిందించి, అవమానపరిచే పరిస్థితులు ఏర్పడతాయి. యేసుక్రీస్తు ప్రభుతో నడవటం అంటే ఇది ఈ లోక సంబంధంగా ఇది సాధారణమైన విషయం కాదు. ఈ లోకంలో మెప్పును పొందుకునే వారు ఎవరు కూడా దేవునితో కలిసి నడవడానికి, క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన హెచ్చింపును పొందుకునే వారికి అది సాధ్యం కాదు. మన జీవితంలో పిల్లరా క్రీస్తు మహిమతో ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు సంతోషించాలి అని అనుకుంటున్నప్పుడు, సంతోషించాలనే ఉద్దేశం అనుకుంటే క్రీస్తు శ్రమలలో పాలివారంగా ఉండి సంతోషిద్దాం. క్రీస్తు నిమిత్తం నిందించబడి సంతోషిద్దాం. క్రీస్తు నిమిత్తం ద్వేషించబడి సంతోషిద్దాం. క్రీస్తు నిమిత్తం వెలివేయబడి సంతోషిద్దాం. క్రీస్తు నిమిత్తం శ్రమపడుతూ సంతోషిద్దాం. ఇలాంటి సంతోషం మనం అనుభవించడానికి ఇష్టపడతాం. ఇది ఆత్మఫలంలో ఉన్న సంతోషం. ఈ ప్రకృతి సంబంధమైన ధనధాన్యాలు, సంపదలు అన్ని ఉన్నతమైన స్థితిని పొందుకుని సంతోషంగా ఉండే రీతిగా ఇది మనకు చెప్పట్లేదు. మన ఆశీర్వాదం, మనకు రావాల్సిన రాబడి, ఆస్తి అంతా హెచ్చింపు పరలోక రాజ్యంలో ఉన్నది అనే సంతోషం కలిగి ఉండి జీవించడానికి ఈ ఆత్మఫలంలో ఉన్న సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇలాంటి నిజమైన సంతోషం ఇది ఆత్మఫలంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇలాంటి సంతోషం మనకు, మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నిజమైన సంతోషం, ఈ వాక్యానుసారమైన సంతోషం, ఈ ప్రకృతి సంబంధమైన రీతులుగా సంతోషం ఉండకూడదు. వాక్యం విని వెంటనే సంతోషించే హృదయం ఉన్నప్పటికీ మా హృదయం ఒకవేళ రాతి నేలగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. నీ వాక్యాన్ని విని అంగీకరించే హృదయం, నీ వాక్యం మాలో ఫలించే హృదయం మాకు కావాలి. నీ వాక్యానుసారమైన జీవితం బట్టి కలిగే సంతోషం మాకు కావాలి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు, ఈ ఆన్లైన్లో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ భద్రత అనుగ్రహించండి. నిజమైన సంతోషం వీరికి అనుగ్రహించమని, క్రీస్తు నిమిత్తం శ్రమపడిన కారణంగా కలిగే సంతోషం కొరకు మా జీవితాలు మీరు మలచమని, నీ నిమిత్తం మేము శ్రమపరచబడాలి, నీవు మహిమతో ప్రత్యక్షపరచబడినప్పుడు నీ ద్వారా కలిగే మెప్పు, ఆనందం, సంతోషం, పరలోక రాజ్యంలో శాశ్వతకాల సంతోషం పొందుకునే జీవితం మీరు మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.
దేవుడును దీవించుగాక.